ఉద్యోగి స్థాయి నుంచి రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ బాబు ఈ నెల 22వ తేదీ ఆదివారం కాకినాడ విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు వెన్నపు చక్రధర్రావు తెలిపారు. కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ్ మ్యాప్ కు మీడియాకు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో సంఘం నేతలు దామశెట్టి శ్రీను, కొప్పిశెట్టి శ్రీను, కోన సోమేష్, గంగిరెడ్డి, వెంకటరమణమూర్తి, సేతు భాధవరావు పాల్గొన్నారు. అందరూ మనల్ని పొంది వారి తండ్రి గారి పేరు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ఆదుకున్న వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగా మేము కూడా గర్వపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు, కానీ దాతృత్వం కూడా ఉండాలా. ఆ దాతృత్వం ఉన్న వ్యక్తి సానా సతీష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కళ్యాణ మండపం ఇష్యూలో కానీ కాపు సంఘాల ఇష్యూలో కానీ ఎంతో సాయం చేశారు. అలా కాపులకే కాదు, ఇతర కులాలకి, ఇతర మతాలకి, ఇతర పార్టీలకి కూడా సాయం చేసిన వ్యక్తి సానా సతీష్ బాబు. మరి ఈరోజు కరెక్ట్ అయిన వ్యక్తికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పెద్దల సభ నుంచి కేటాయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సానా సతీష్ బాబు వల్ల రాజ్యసభకి వెళ్ళినాక అందరికీ సమానత్వాన్ని పంచి వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది చేశారు, వాళ్ళేనే తప్పు పట్టట్లేదు, కానీ సానా సతీష్ బాబు కాకినాడ పార్లమెంట్లో చాలా సర్వీస్ చేశారు. చాలా సందర్భాల్లో అందరికీ తెలుసున్న వ్యక్తి, అన్ని నియోజకవర్గాలకి తెలుసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పెద్దల సభకు పంపించడం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఈ సంవత్సరంలోనే కాదు, కంటిన్యూ అవ్వాలని కూడా మా పెద్దలందరి తరఫున కూడా మేము దీవిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కూడా ఆయన్ని ఎక్స్టెన్షన్ చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. నాలుగోదిగా ఈ ఆంధ్ర కాపు సద్భావన సంఘం సర్పవరం జంక్షన్లో 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సంఘం తరఫున స్వాగతం పలకడానికి మా పిలుపునివ్వడం జరుగుతుంది మీ ద్వారాగా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున సానా సతీష్ బాబు గారు ఊరేగింపుతో వస్తారు. సర్పవరం జంక్షన్లో మేమంతా రిసీవ్ చేసుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, కాపు, తెలగ, బలిజ వంటి కులాలు అందరూ కూడా ఆ రోజు 3 గంటలకు ఆదివారం నాడు సర్పవరం జంక్షన్ దగ్గరికి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి రావాలని కోరుతున్నాం. తప్పకుండా ఘనమైన స్వాగతాన్ని ఒక పక్క కూటమి ప్రభుత్వం తరఫున, మరో పక్క జాతి తరఫున కూడా మేము రుజువు చేసుకుంటాం. తునెల్లి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రంగాల్లో వారు ఇప్పటికే చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైషా గారు, అమిత్ షా గారు తనయుడు ఉన్నారో వారితో వీరికి అత్యంత స్నేహం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ సంఘ కార్యదర్శిగా ఆల్రెడీ ఎన్నికయ్యారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ గారితో, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెటర్స్ అందరూ ఇప్పుడు ఆడుతున్న, గతంలో ఆడిన అందరితో వారికి ఉన్నటువంటి స్నేహాల మూలంగా భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు, అదేవిధంగా ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో తాలూకు ఫ్రాంచైజీల ఓనర్లతో కూడా ఎన్నుకున్నటువంటి పరిచయాలు భవిష్యత్తులో మనకి మంచి సిఎస్ఆర్ నిధులు కూడా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడా వీరు చాలా ఎక్కువగా తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి వారు కంకణం కట్టుకుని ఉన్నారు. అందుచేత వారు రావడం రేపు ఆదివారం నాడు 22వ తారీఖు 11 గంటలకు తునిలో, అక్కడ పాయకరాపేట తుని మధ్య వై జంక్షన్ దగ్గర ప్రారంభించి తుని, అన్నవరం, కత్తిపూడి, తదుపరి దుర్గాడ, చేబ్రోలు, పిఠాపురం, తిమ్మాపురం, అచ్చంపేట జంక్షను, సర్పవరం జంక్షను, భానుగుడి మీదుగా కాకినాడకు వచ్చి ఇంకా ప్రస్తుతం ఎక్కడ సభ పెట్టాలనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంచేత అక్కడ 11 గంటలకి ప్రారంభించినప్పుడు కాకినాడకి వీళ్ళని తొందరగా వారు వచ్చి 7 గంటల్లోగా వారి యొక్క
ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా భావిస్తున్నారు. అందుకని దయచేసి కుల మత భేదాలు లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చాలా కంకణం కట్టుకుని ఉన్నాడు కాబట్టి అందరూ కూడా వచ్చి వారిని స్వాగతించి అభినందించి వారి యొక్క అభివృద్ధికి అందరూ కూడా ఆశీస్సులు అందించాలని వారు మన తమ్ముడు యేసుదాస్ గారు చెప్పినట్టుగా మరిన్ని సార్లు రాజ్యసభ సభ్యులై ఇంకా దేవుడి దయ వల్ల కేంద్ర మంత్రి కూడా అయితే కాకినాడ ప్రాంతానికి బాలయోగి గారు దివంగత బాలయోగి లోక్సభ స్పీకర్ గారి మాదిరి ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా స్టేడియంలు, వ్యాపార సంస్థలు, స్థిరాస్తులు ఇలాంటి ఎన్నో అభివృద్ధి చేయాలని